బెంగళూరు రేవ్ పార్టీ వేడి ఇంకా చల్లారలేదు. ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులతో పాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 17 గ్రాముల నిషేధిత డ్రగ్స్ ఎండిఎంఏతో పాటు గంజాయి, 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపారు. జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆధారాలున్నాయని బెంగళూరు నగర క్రైమ్ విభాగం అదనపు కమిషనర్ చంద్రగుప్తా చెప్పారు. 15 గ్రాముల ఎండిఎంఏ, కొకైన్, హైడ్రో గంజా 6 గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామన్నారు. పుట్టినరోజు వేడుకల పేరుతో హైదరాబాద్ కు చెందిన వాసు, అరుణ్ అనే వ్యక్తులు ఈ కొకైన్ అండ్ డ్రగ్స్ పార్టీని నిర్వహించినట్టు పేర్కొన్నారు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీ నిర్వహించినట్లు చెప్పాడు. ఈ పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామన్నారు. వీరితో పాటుగా 25 మంది టెక్కీ యువతులు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్దికి, రణధీర్, రాజుని డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించినట్లు చెప్పారు. ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರ್ಕೊಂಡು ಅವರನ್ನ ಇದೆಯಾ ನಾವು ಕಾರ್ದು ಬಾ ಮುಂದಕ್ಕೆ ಬಾ ಖ್ಯಾತ ಉದ್ಯಮಿಗಳ ಮಕ್ಕಳು ಸುಮಾರು ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು. ಒಂದು ರೈಡ್ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತಾ ಇರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿಯಲ್ಲಿ ಒಂದು ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ. ನಮ್ಮವರು ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಏನೇನಿದೆ ಕಾರ್ನಲ್ಲಿ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಒಂದು ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರಪ್ರದೇಶದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. ಅವರು ಕೂಡ ಒಂದು MDMA ಮಾತ್ರೆಗಳಿದ್ದಾವೆ, ಕೊಕೇನ್ ಇದೆಯಾ,